హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఈరోజు డే 3 ఢిల్లీలో. యాక్చువల్గా నేను 2 days నుంచి బ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నాకు చేయాలనిపించలేదు. అంటే కజిన్ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అనమాట ఢిల్లీలో, రమేష్ అని, ఫ్రెండ్ కమ్ బ్రదర్ వాడు. ఇంకా వాడితోనే ఉన్నా 2 days. నిన్న ఇండియా గేట్ అయితే వెళ్ళినాను, బాగుంది. ఒక ఫోటో తీసుకున్నా, చాలా బాగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అనమాట అది. ఇంకా ఇప్పుడైతే కాశ్మీరీ గేట్ వెళ్తున్నాను. పంచర్ అయింది అనుకుంటా పాపం, అందరూ భయపడినారు చూస్తుంటానే. ఇప్పుడైతే కాశ్మీరీ గేట్ వెళ్తున్నా, ఒక ప్లేస్ కి అయితే వెళ్తాను అనమాట. దాని ప్రొనౌన్సియేషన్ అంత ప్రాపర్ గా తెలియదు. బీర్ బిల్డింగ్ అని అక్కడ పారాగ్లైడింగ్ అయితే చాలా ఫేమస్ అనమాట. అక్కడికైతే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే కాశ్మీరీ గేట్ వెళ్లాల్సి ఉంటది. ఈ రోజు ఈవినింగ్ 7 కి అయితే నాకు బస్సు ఉందన్నమాట. అక్కడ క్లాక్ రూమ్ లో నా బ్యాగ్ పెట్టేసి అక్కడ నుంచి ఒక 2 places ఉన్నాయి లోకల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆ ప్లేసెస్ ఒకటి అంటే ఒక మార్కెట్ ఉంది, దాని తర్వాత మార్కెట్, ఇంకొక ప్లేస్ వచ్చేసి జమా మసీద్, ఇంకా రెడ్ ఫోర్ట్. ఆ రెండు పక్కనే ఉంటాయన్నమాట. ఆ ప్లేసెస్ కి అయితే వెళ్తాను. ఇప్పుడు మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఆర్కే ఆశ్రమం మార్క్ అని, అది మా హాస్టల్ దగ్గరే ఉంది. ఇప్పుడు టికెట్ తీసుకొనేసి మెట్రోలో కాశ్మీరీ గేట్ అయితే వెళ్ళిపోతాను. మెట్రో మనకి మంచిగా, ఢిల్లీ మెట్రో బాగా ఫ్రీక్వెంట్ గా తిరుగుతుంటాయి కాబట్టి నాకు బాగా అలవాటు అయిపోయింది. చాలా బాగుంటుంది నిజంగా ఢిల్లీ మెట్రో. ఇంకా డైరెక్ట్ గా కాశ్మీరీ గేట్ దగ్గర అయితే కలుద్దాము. ఢిల్లీ మెట్రో మామూలుగా ఉండదు. ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని ఇంత క్రౌడ్ లో మేనేజ్ చేయాలంటే చినిగిపోతుంది. అంటే మెట్రో బాగుంటుంది కానీ ఈ బ్యాగ్ ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది అంతే, ఇంకేం చేయలేము. మనమైతే ఏ గేట్కి వెళ్ళాలో ఇంకా క్లారిటీగా లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇట్లే అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇట్లే ఉంది. ఈ పక్క ఒకటి ఉంది, ఈ పక్క ఒకటి ఉంది. ఏదో మరి క్లారిటీ వస్తానులే. నేను ఇప్పుడు వచ్చిన బస్ టెర్మినల్ పెనగొండలో మన కాలనీ అనుకుంటాను మామ. అసలు ఎట్లు పోయి ఎట్లు వస్తానని అర్థం కాదు. మెట్రో స్టేషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన, ఇంకా బస్ స్టాప్ లోకి వెళ్తున్నాను. చాలా పెద్దగా ఉంటుంది మామ. అసలు ప్రతి పిన్ను గుర్తు పెట్టుకోవాలా, ఎట్నుంచి వస్తున్నాం ఎట్నుంచి వెళ్తామని చెప్పేసి, లేకపోతే పెద్ద బిస్కెట్ అయిపోతాము. లోపలే తిరగాల్సి వస్తుంది చాలాసేపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే క్లాక్ రూమ్ ఎత్తుకాలి. క్లాక్ రూమ్ ఇక్కడ లేకపోతే రైల్వే స్టేషన్ లో పెడతా అనమాట బ్యాగ్. దగ్గరలో అయితే రైల్వే స్టేషన్ ఉంది, వెళ్తాను నేను అక్కడికి. ఫుట్పాత్ లో నడచమంటున్నాడు ఆయన, రోడ్లో నడద్దు. వెళ్తాను బస్ స్టాండ్ లోకి, అడుగుదాము ఎంట్రీలోనే. నాకు అక్కడ కాశ్మీరీ గేట్ దగ్గర అయితే ఇదేంది క్లాక్ రూమ్ కనిపించలేదు. అందుకు మళ్ళీ మెట్రో తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చిన. ఢిల్లీ రైల్వే స్టేషన్ చాందనీ చౌక్లో అయితే ఉంటుంది అనమాట. చాందనీ చౌక్ స్టేషన్ అంతా పక్కనే ఉంటాయి. స్టేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడ క్లాక్ రూమ్ దొరికితే ఓకే, లేకపోతే ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోతుంది. నిన్నంతా ఆలోచించిన అనమాట ఏమేమి చేద్దామని చెప్పి. ఈరోజు వెళ్తాను నా క్లాక్ రూమ్ వైపు. బోర్డు అయితే కనిపించలేదు ఇంకా క్లాక్ రూమ్ది. పోస్ట్ ఆఫీస్ అయితే ఉంది. మోస్ట్లీ పార్సల్స్ దగ్గరే ఉంటుంది క్లాక్ రూమ్, అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఎంక్వైరీ ఉంది ఇక్కడ, ఇంకా కొంచెం ముందు అయితే ఉందని చూపిస్తుంది గూగుల్ మ్యాప్. చూద్దాం. రూమ్ అయితే వచ్చినా కానీ ఫుల్ ఉంది. అసలు ఎంత పెద్ద క్యూ ఉంది చూడు. దట్ మదర్ లగేజ్ తీసుకోవడానికి కూడా ఎంత టైం పడితే మనకు పెద్ద బిస్కెట్ అవుతుంది. మళ్ళీ చాలా క్రౌడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రీగా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. బ్యాగ్ అయితే క్లాక్ రూమ్ లో పెట్టేసిన. 30 రూపీస్ యాక్చువల్గా పేమెంట్ చేయలేదు, మర్చిపోయినా. వెళ్ళేటప్పుడు అయితే పేమెంట్ చేయాలన్నమాట. ఆయన కొంచెం హడావిడిలో ఉన్నాడు, కొంచెం మంచిగా మాట్లాడినాడు అనమాట. యాక్చువల్గా టికెట్ లేదు నా దగ్గర. టికెట్ లేకపోయినా కూడా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి అయితే మనం పెట్టచ్చు అనమాట లగేజ్. నేనైతే ఆధార్ కార్డు అయితే ఇచ్చిన. ఇప్పుడు ఇంకా చాందనీ చౌక్ అయితే ఒక రౌండ్ కొట్టేద్దాం. చాలా బాగుంటుంది అనమాట స్ట్రీట్. చాందనీ చౌక్ అయితే ఎంటర్ అయిపోయినా. హోల్సేల్లో ఫీమేల్ సెక్షన్ కి అయితే వచ్చినా అనమాట. మొత్తం సారీస్, ఫీమేల్ కి రిలేటెడ్ ఏందైనా హోల్సేల్ అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట. మామూలు ఉండదు. వచ్చినాను ఇక్కడికి. ఇదంతా ఫీమేల్ సెక్షన్ అనమాట. మొత్తం ఫీమేల్వే ఉంటాయి షాప్స్ అన్ని. ऊपर वाले का कपड़ा तो गड़बड़ हो जाएगा, जल्दी काम हो जाएगा, जल्दी चलते मैडम। మామూలుగా ఉండవు షాప్స్, హోల్సేల్ వాళ్ళకి మాత్రమే.
రీటైల్ అంటే మామూలుగా ఒక పీస్ కొంటా 2 పీసులు కొంటా అంటే ఫస్ట్ బయటికి దొబ్బారా షాప్ నుంచి అంటారు. కొంటే అట్లా లాట్లు కొనాలన్నమాట. ఊరికే ఒక పీసు 2 పీసులకైతే ఇట్లా చోట్లకి రాకూడదు. ఇప్పుడు చాందినీ చౌక్ నుంచి అంటే వయా చాందినీ చౌక్ నేను వచ్చేసి జమా మసీద్ వైపు అయితే వెళ్తాను అనమాట. హోల్సేల్ షాప్స్ అన్ని పెళ్లి షాపింగ్ కి ఒకరిద్దరు వస్తే సరిపోదు అనమాట. ఇక్కడికి కలకత్తాకి అయితే 1-2 ఫ్రెండ్స్ రావచ్చు. ఇక్కడికైతే మాత్రం అమ్మాయిలు 5 మంది, ఒక అబ్బాయిలు 5 మంది రావాలి షాపింగ్ కి. అప్పుడే మనం వర్త్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. 1-2 వస్తే ఇంత లాంగ్ అంత వర్త్ కాదు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు నడిచేకి కూడా అవ్వదు, మామూలుగా ఉండదు. ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లే ఉంటుంది మార్కెట్. క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. మొత్తం షాప్స్ అన్ని ఫుల్ కలకలలాడుతూ ఉంటాయి. ఇంకా బాయ్స్ సెక్షన్ అక్కడక్కడ ఉందంటే మొత్తం గర్ల్సే కనిపిస్తున్నాయి. మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనం. బుక్స్ A to Z హోల్సేల్. మీకు ఏం కావాలంటే అవి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలక్ట్రానిక్స్ ఇక్కడ లేవు. ఎలక్ట్రానిక్స్ వైపు అయితే చూస్తా, కుదిరితే వెళ్తాను. ఎక్కడ ఉంటాయో మరి అంత ప్రాపర్గా తెలీదు ఆ ఏరియా. ఈ ఏరియాలో అయితే మొత్తం అన్నీ దొరుకుతాయి, ఒక ఎలక్ట్రానిక్స్ తప్ప. బుక్స్ కూడా ఉంటాయి. ఇంకా అన్నీ అని చెప్తాను కదా, ఇంకా అన్నీ అంతే. నీకు ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడ రావచ్చు అనమాట. ఒకసారి వచ్చి కాంటాక్ట్ తీసుకున్నాం అనుకో, ఇంకా నెక్స్ట్ టైం నుంచి మొత్తం హోల్సేల్లో మనం డీల్ చేయొచ్చు. పార్సల్స్ నుంచి ఎన్ని పార్సల్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి తెలుసా, అసలు ఆల్ ఓవర్ ఇండియా అయితే సేల్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాము ఎక్కడెక్కడి నుంచి చేస్తానో ఏమో, నాకు కూడా తెలీదు. నేనైతే అన్ని ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తా. ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ వేరే కంట్రీస్ నుంచి కూడా తెప్పిస్తాను అనమాట. అయినా మోస్ట్లీ మన పార్ట్నర్ కంట్రీస్ అన్ని ఇక్కడ నుంచే వెళ్తాయి. ఈ స్ట్రీట్స్ లో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి జమా మసీద్కి అయితే రీచ్ అయినా పెద్ద సాహసం అనే చెప్పాలి. చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. ఈ నెలలు జీరింగ్ లెక్క అట్లా వస్తున్నారు, వెనకాల వచ్చి ముద్దు పెట్టేస్తారేమో అని భయం వేస్తుంది. దూరల్లా ఇట్లే ఉంటాము. ఫుట్పాత్ నుంచి అయితే వెళ్దాం ఇటు సైడ్ నుంచి. ఇటు సైడ్ ఏంటంటే మామ అందరూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మనం ఇట్లా కెమెరా పెట్టుకుంటే అయినా ఎవరేమంటారులే కానీ, ఇది మళ్ళీ ఇటు సైడ్ ఏముందో మరి. ఇంతవరకు అయితే బుక్ సెక్షన్ లోకి వచ్చిన మొత్తం బుక్ స్టాల్ వాళ్ళకైతే బాగుంటుంది ఆ సెక్షన్. ఇటు సైడ్ వచ్చేసి వెడ్డింగ్ కార్డ్స్ అనుకుంటా. వెడ్డింగ్ కార్డ్సే మామ, డిజైన్స్ అన్నీ ఉంటాయి. మనం వచ్చి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. మన బడ్జెట్ పెళ్లిళ్ళు కాదు, ఓవర్ బడ్జెట్ పెళ్లిళ్ళకి అయితే సెట్ అవుతుంది. ఇక్కడ ఈ పాన్ షాప్ వాళ్ళు కూడా రోజుకు 10,000 సంపాదిస్తూ అంటారు. ఆస్పాస్ 10,000 దాకా వస్తూ ఉంటుంది రోజుకి. వాళ్ళకి మామూలుగా ఉండదు అసలు ఇక్కడ వాళ్ళకి బిజినెస్. చాలా హోల్సేల్ అంటే ఎంత తమాషా కాదు మామ. ఒక రోజు ఎవరన్నా ఒకరు వచ్చినారంటే 2 లాట్లు వేసుకొని పోతే అయిపోయా. అసలు నేనేం చేస్తానంటే, నాకేం కనుక్కోవాలంటే ఇష్టమంటే, ఈ హోల్సేల్ ఉంది కదా, ఈ హోల్సేల్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటా ప్రతిసారి. నాకు ఇంతవరకు తెలుసలేదు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో అని చెప్పేసి. అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమన్నా కనుక్కుంటానేమో మరి, నాకు కూడా తెలియదు. నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, హోల్సేల్ దగ్గర నుంచి కొంటా అనమాట. హోల్సేల్ వేసే వాళ్ళ దగ్గర నుంచి కొని బిజినెస్ చేయాలనుకుంటా. చూద్దాం. ఇది దగ్గరకు అయితే వచ్చేసిన అనమాట. టికెట్ తీసుకోవాలో ఏందో మరి ప్రాసెస్ నాకు కూడా తెలీదు. అందరూ అయితే చాలా మంది కూర్చున్నారు ఇక్కడ. ఎట్లుంటుందో ఏమో మరి ప్రాసెస్, మనకేం తెలీదు. ఊరికి అంతే, ఏమన్నా కొన్ని షార్ట్స్ దొరుకుతాయేమని వచ్చిన. ప్రాసెస్ అంటే ఫారినర్స్ వచ్చినారు బాగా, చెప్పలు ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. ట్రైపాడ్ అలో చేస్తారో లేదో మరి నాకు కూడా తెలీదు. చెప్పులు అయితే వదిలేసి వెళ్ళాలంటున్నారు, ఏమో మరి. చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్ళొచ్చంట. గేట్లో నుంచి ఎగ్జిట్ అవుతానో నాకు తెలియదు అనమాట. అందుకే ఇట్లా చేతిలో పట్టుకొని వచ్చేసినాను. మస్జిద్ అయితే నిజంగా సూపర్ ఉంది అసలు. చాలా మంది ప్రేయర్ అంటే
కూర్చొని నమాజ్ అయితే చేస్తున్నారు. మామూలుగా లేదు, ఇది ఒక డివైన్ ప్లేస్ అన్నమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. క్రౌడ్ లేనప్పుడు వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఒక డిఫరెంట్ కల్చర్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనము. మసీద్లో కూడా వెళ్ళొచ్చు మనం అయితే. బాయ్స్ గర్ల్స్ కూడా వెళ్తున్నారేమో, లేదు బాయ్స్ ఒకటే వెళ్తారు మసీద్లోకి. గర్ల్స్ అయితే ఇంట్లోనే నమాజ్ చదువుతారు. మామూలుగా లేదనమాట. మ్యూజిక్, వీడియో, షార్ట్స్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అని అయితే రాసింది. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ క్లోజ్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అదేమమ్మా జమా మసీద్లో దాదాపు ఒక 1 hour నుంచి అయితే కూర్చున్నాను. అట్లే చూసుకుంటా అందరినీ అటు ఇటు. ఒక టైం ల్యాప్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్ మెసేజ్ చేసినాడు. సిక్కింలో కలిసినాడు అనమాట ఒక అబ్బాయి. ఆ ఫ్రెండ్ అయితే మెసేజ్ చేసినాడు, నేను ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వస్తున్నాను 2:30 లోపల అట్లా. ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా లేచి ఇంకా అక్కడ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. మోస్ట్లీ మెట్రోలో వస్తున్నాడు అనుకుంటా. మెసేజ్ అయితే చేసిన, నేను కూడా అక్కడికి వస్తాను 2:30కి అని చెప్పేసి. ఇప్పుడు వెళ్ళి కలుస్తాను అనమాట ఫ్రెండ్ని. కలిసి ఇంకా చాయో లేకపోతే ఏమన్నా లంచ్ అట్లా స్నాక్ ఏమైనా తింటాం కలిసి. ఇంకా అంతే మమ్మ. ట్రిప్స్లో ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ అయితే అంటారు, ఇట్లా వాళ్ళ ఇంటికి రమ్మంటారు. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు. ఇప్పుడు సపోజ్ నేను వాళ్ళ పెనుగొండకు వస్తే మా ఇంటికి రండి అట్లా చెప్తాను కదా, అట్లా వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళైతే రండి అని చెప్తారు. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఢిల్లీలో. వాళ్ళందరూ బిజీగా ఉంటారు. ఈరోజు సాటర్డే మోస్ట్లీ ఫ్రీగానే ఉంటారు అంతా. సో ఈ అబ్బాయి స్టోరీస్ ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతుంటాడు. సో ఇంకా రా బ్రదర్ అని నిన్ననే కలిసాల్సిండే, కానీ ఈరోజు అయితే కలుస్తున్నాను. ఇది నుంచి గేట్ నెంబర్ 2 నుంచి ఎగ్జాక్ట్ అయితే పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో. బ్రదర్ అయితే 1/2 hourలో వస్తా అన్నాడు. మరి చూద్దాం, వెయిట్ చేపిస్తానో వెళ్ళి నేను వెయిట్ చేస్తానో. మెల్లగా నిదానంగా చూసుకుంటే అయితే వెళ్దాము. యాక్చువల్గా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇట్లాంటి క్రౌడ్లోకి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ చేతిలోనన్నా పట్టుకోండి, లేకపోతే మంచిగా జాగ్రత్తగా పెట్టుకోండి. అంతవరకే, అంతే చెప్పగలను నేను. చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇక్కడ ఢిల్లీలో మోస్ట్లీ పర్ఫ్యూమ్స్ అన్ని చాలా ఉన్నాయి మామ. ఇక్కడ బిర్యానీ అయితే రోడ్లోనే అమ్మేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ బిర్యానీ రోడ్లోనే అమ్మేస్తున్నారు. మొత్తం స్వెటర్స్, జాకెట్స్ అన్నీ. మళ్ళా పర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. మా డాడీకి బేసిక్గా అదేంది డియోడ్రెంట్ కంటే పర్ఫ్యూమ్స్ మా డాడీకి బాగా ఇష్టం. మసీద్ దగ్గర బయట మొత్తం షాప్స్. దేవుడా మామూలు లేదు క్రౌడ్. మామూలుగా లేవు దట్ మదరు. ఏంది హుడీలు అయితే 250 రూపీస్కి ఒక్కటి. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఈ ట్రిప్ అయిపోతానే మళ్ళీ రిటర్న్ ఢిల్లీ వచ్చి నేను ఇక్కడ కొంచెం షాపింగ్ చేసి అయితే వెళ్తాను. మోస్ట్లీ ట్రై చేస్తా. ఇప్పుడే పైసలు తక్కువ అయిపోయినాయి బడ్జెట్. ఏమో మరి గాడ్స్ గ్రేస్, అప్పటికి ఏదైనా కొంచెం వరం ఇస్తే దేవుడు వచ్చి మళ్ళీ ఒక 6 monthsకి సరిపడినంత షాపింగ్ అయితే చేసుకొని వెళ్తా ఇక్కడే. హుడీలు అయితే నాకు బాగా నచ్చినాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా వింటర్. ఇప్పుడు వింటర్ కదా, ఇప్పుడు తీసేపోయి మళ్ళీ వింటర్కి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది నాకు తెలిసి. లేకపోతే సమ్మర్ వేర్ తీసుకుంటా అంతే. అయినా ఇప్పుడు వింటర్ వేర్ ఎక్కువ నడుస్తుంది అనమాట ఇక్కడ. మొత్తం జాకెట్స్ అంతా హుడీ టైప్, మొత్తము ఉల్లెన్ ఐటమ్స్. ఇంకా రోడ్ దగ్గరకు అయితే వచ్చేసినాను. నాకు యాక్చువల్గా నేను డెకత్లాన్లో ఒక థర్మల్ తీసుకున్నా 500ది. ఇక్కడ థర్మల్స్ ఏమైనా అలాంటి మెటీరియల్ దొరుకుతుందేమో అని చూస్తున్నాను, ఏం కనిపించలేదు. సో ఇంకా బయటకు అయితే వెళ్తున్నాను. 2:20 అవుతుంది అప్పుడే టైము. 2:30కి ఎట్లయినా మెట్రో స్టేషన్ దగ్గరకు అయితే వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం క్రాస్ చేసుకొని రెడ్ ఫోర్ట్ దగ్గరకు అయితే వచ్చేసినామా. బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు రెడ్ ఫోర్ట్. వెళ్తాను నేను ముందుకి. బ్రదర్ ఇంకా నా మెసేజ్కి రిప్లై అయితే ఇవ్వలేదు. ఇంకా రిప్లై ఇచ్చేంత వరకు ఉంటా అనమాట. ఇక్కడే వస్తున్నాడంట. మోస్ట్లీ ఏమన్నా బిజీగా ఉన్నాడేమో, తప్పలేమో.
అట్లా రెడ్ ఫోర్ట్ దగ్గర 1 అవర్ అయితే స్పెండ్ చేద్దాము. ఇప్పుడు కరెక్ట్ 2:20 అవుతుంది. ఇందాక 2:14 అవుతుంది. అప్పుడే చెప్పిన 2:20 అని. మనకి ఈవినింగ్ 7కి అయితే బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇంకా 7 దాకా టైంపాస్ చేయాలన్నమాట. కానీ నేను 7 దాకా బయటే ఉండను. ఒక 5:30కి అంతా నా బ్యాగ్ తీసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతా. ఎందుకంటే బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్లోనే ఏదైనా స్నాక్ ఐటమ్ తినేసి ఫోన్ అంతా ఛార్జింగ్ పెట్టేసుకొని సెట్ అయిపోతాం అనమాట జర్నీకి. ఇంకా రేపు మార్నింగ్ 7కి అయితే అక్కడ రీచ్ అవుతాము. 7 to 8 ఆ మధ్యలో అయితే రీచ్ అవుతాము. ఇంకా హాస్టల్ అయితే బుక్ చేసిన ద హాస్టలర్ అని చెప్పేసి మనకి చాలా తక్కువగానే వచ్చింది కంపేర్ చేసుకుంటే. ఇంకా మనం సండే రేపు మొత్తం అక్కడే ఉంటాను. రేపు మొత్తం హాస్టల్లో ఉండి కొంచెం అట్లా కనుక్కోవాలన్నమాట పారాగ్లైడింగ్ గురించి. ఇప్పుడు మెయిన్గా పారాగ్లైడింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో పారాగ్లైడింగ్ గురించి కనుక్కొని ఎక్కడెక్కడ ఏ ప్రైజెస్ ఉన్నాయి ఏమని అంతా కనుక్కొనేసి మనం పారాగ్లైడింగ్ చేసేకైతే వెళ్తాం అనమాట. యాక్చువల్గా హాస్టల్ వల్లే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. వాళ్ళతో కనుక్కొని బయట వాళ్ళతో కూడా కనుక్కొని వెళ్దాము. అది అనమాట పారాగ్లైడింగ్ మెయిన్ అనమాట అక్కడ. సో పారాగ్లైడింగ్ అయితే చేసి తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం.